డ్రగ్స్ మహమ్మారి ఏలూరు జిల్లాలో బాగా పెచ్చరిల్లుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీనిపైన మన జిల్లాలో ఎక్కువగా అమ్మడిపోతా ఉంది అని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉన్నాం. మన ఎంపీ గారు, మన ఏలూరు ఎంపీ గారు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. మరి మహిళలు ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉంటే ఈరోజు పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నాం. స్కూల్ దగ్గర, కాలేజీల దగ్గర కూడా ఇలాంటివి ఎక్కువ శాతం అమ్మడవుతూ ఉన్నాయి అనేది కూడా గణాంకంగా ఎంపీ గారు చేసిన పని వల్ల మన ఏలూరుకే సిగ్గుచేటు అని చెప్పేసి అంటున్నాం. మరి ఎంపీ గారు చెప్తా ఉన్నారు, అబ్బాబ్బే నాకేం తెలీదు, నేను పెద్ద ముత్తైదుని అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మరి ఎట్లా ఆయన డ్రగ్స్ తీసుకున్నారని వచ్చింది. అందుకని డ్రగ్స్ మహమ్మారిని వాళ్ళు చెప్పారు, మేము ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడతాము అని చెప్పేసి అన్నారు. అదేదైతే చెప్పారో దాన్ని అమలు చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే డ్రగ్స్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఎంపీ గారి సభ్యత్వం తీయించేయాలి. అలాగే ఎంపీగా కూడా కొనసాగించకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రజలకి మంచి చేసేందుకు పరిపాలనకి ఎక్కించారు. ఈ రోజున ఆయన తాగేసి సమాజానికి ఏం చెప్తారు అని చెప్పేసి కూడా మేము ఐదుగా డిమాండ్ చేస్తూ వెంటనే ఎంపీ గారిని రాజీనామాకి, అట్లాగే ఎంపీ సీట్ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కోరుతాం. ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ. ఈరోజు అధికార పార్టీ, కూటమి పార్టీ అయిన ఏలూరు ఎంపీ గారు సిగ్గుచేటు అని యువతకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు, నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు యువత ఏ దారి పడుతుంది, ఆయన కూడా అదే దారిలో వెళ్తున్నారా? ఏలూరు జిల్లాలోని ఏలూరు నడిబొట్టులో కూడా డ్రగ్స్ కి విచ్చలవిడితనంగా చేస్తా ఉన్నారు. అనేక విధంగా అమ్ముడుపోతా ఉన్నాయి, అనేక షాపుల్లో అమ్ముడుపోతా ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన పోయి ఆయన ఇక్కడ డ్రగ్స్ అయితే ఏమన్నా లీకేజ్ ఉద్దేశంతో తెలంగాణ పోయి మరి డ్రగ్స్ తీసుకున్నాడు. అక్కడ పోయి అక్కడ పెట్టారా, అక్కడనే పట్టుబడ్డాడు. అక్కడ ఏం చెప్తున్నాయా అంటే నేనేం చేయలేదు, నేను పత్తికిందని అన్నాడు. ఎవరో చెప్తా మీ కలవని కాపాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను విద్యాసంఘాలుగా, విద్యార్థులుగా. ఇవన్నీ కూడా బోనస్ మాటలు చదువుతూ ఆల్రెడీ చేసిన టెస్ట్ లో కూడా అన్నింటిలో కూడా నిర్ధారణ అయింది. ఏలూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల్లో కూడా ఈరోజు డ్రగ్స్ బాగా తీవ్రంగా ఉంది. డ్రగ్స్ పైన వివరించేటువంటి వాళ్ళు కూడా చంపడానికి కూడా ముందడుగులో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెంటనే అధికార పార్టీ ఏదో కూటమి పార్టీ ఉందో, కూటమి పార్టీ దీనిపైన వెంటనే ఒక కమిటీ వేసి డ్రగ్స్ సంబంధించి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏంటి అనే అవగాహన మీద మొత్తం కూడా మనం తీసివేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో గతంలో ఎటువంటి అధికార పార్టీ ఏదైనా సరే నీకు 2014, 2018 లేదా అంత ముందు సంవత్సరంలో నువ్వు ఎక్కడైతే దిగిపోయావు అన్ఎక్స్పెక్టెడ్ గా, సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుందని చెప్పేసి విధానం హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అనేక సంఘాల ఆధ్వర్యంలో అవసరమైతే నీ ఇంటిని ముట్టడించడానికైనా వెనకాలని చెప్పి చెబుతా ఉన్నాం. వెంటనే ఎంపీది రాజీనామా చేయాలి. అదేవిధంగా ఎంపీ సీట్ను కూడా మొత్తం రద్దు చేయాలని చెప్పి, పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏలూరు బై ఎలక్షన్ చేయడానికైనా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వెంటనే తెలియాలని చెప్పేసి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లేని పక్షంలో ఎంపీ ఏలూరు ఎంపీనా లేదా మంత్రి రాజు కూడా చూడకుండా ప్రజలు ఆరోగ్యంగా పనిచేస్తామని చెప్పి విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు వాస్తవికగా ఈ మధ్య చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఫర్ రాంగ్ రీజన్స్ ఈ మధ్య కాలంలో 2 సార్లు ఏలూరు పేరు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది. ఒకటి ఏంటంటే గతంలో ఒకసారి ఆ విచిత్రమైన వ్యాధి ఒకటి సోకి ప్రజలు ఎక్కడివాళ్ళు అక్కడ పడిపోవటం, దానికి ఎంతవరకు కనుక్కోలేదు. అదొకటి జరిగింది. అప్పుడు ఇండియా ఫేమస్ అయిపోయింది ఏలూరు. ఇప్పుడు రెండోది నిన్న మొన్న జరిగిన సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు. డ్రగ్స్ సంబంధించి ఇదొకటి చాలా బాధాకరమైన విషయం ఏలూరు వాస్తవిడిగా. అంటే ఇది ఒక పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ కాకుండా ఇది ఈ మహమ్మారి, డ్రగ్స్ అనే మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత భయానకంగా తయారైందనేది ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్లు మనకి తెలియజేస్తున్నాయి. 2025 సంవత్సరంలో 125 కేజీల గంజాయిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు ఒక 46,000 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. కేసులు అయితే బుక్ చేశారు. ఎంత చేస్తున్నా కానీ ఈ మహమ్మారి అనేది మనకి కంట్రోల్లో రాకట్లేదు. దురదృష్టం ఏంటంటే మనకున్న రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ని ముంచివేస్తున్న, నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రత్యర్థుల మీద దాడికి ఉపయోగిస్తున్నారు తప్పించి ఎవరు కూడాను దీన్ని చిత్తశుద్ధితో కంట్రోల్ చేద్దామని ప్రయత్నించట్లేదు. నేను ఒక పర్టికులర్గా ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు.
ఇదిగో మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేశారని తప్పించి ఒక కాంక్రీట్ యాక్షన్ అనేది మనకు కనిపించట్లేదు. మనం కూడా చూసాం, మన ఉప ముఖ్యమంత్రి గారు మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ ముందు. 24 గంటలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, 24 గంటల్లో డ్రగ్స్ని వీళ్ళు నాశనం చేస్తారు, మా ప్రభుత్వం వస్తే అట్లా చేస్తామని. సో వెరీ గుడ్. మరి ప్రభుత్వం వచ్చి 24 గంటలు కాదు కదా, దాదాపు 24 నెలల 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకనో వారికి కూడా కంట్రోల్ తప్పిందేమో అని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే వారు